సైకాలజీ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ క్రింది వానిలో? పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏదంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమంటారు? సాంశీకరణము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం? శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏమిటి? ప్రవర్తనా సమస్య. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏమిటి? ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన క్రింది వానిలో? ఆదర్శ ఆత్మభావన పెంపొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచిని కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ క్రింది వానిలో? ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. రెండు ఇష్టమైనవే. రెండు ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం? సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్కేసి కొట్టడంలో ఉన్న రక్షక తంత్రం? విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది? అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. ఇది అభ్యాసనం యొక్క లక్షణం కాదు. అభ్యాసనం అనేది ప్రయోజనాత్మకమైనది. అదేవిధంగా అభ్యాసనం అనేది గమ్య నిర్దేశకమైనది. అదేవిధంగా అభ్యాసనం అనేది సార్వత్రికమైనది. సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రింది వాటిలో శారీరక అవసరం కానిది? ప్రేమ శారీరక అవసరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణకి ఉదాహరణ ఇది.
నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ? ప్రశ్నించడం. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా పునర్భలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనది నిరంతర పునర్భలనం అనేది చెందదు. ప్రత్యక్ష పునర్భలనము, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్భలనము, అదేవిధంగా స్వీయ పునర్భలనం. 4th మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అంటే ఏంటో. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏమిటి? అభ్యాసన, లెర్నింగ్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనది? సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అణువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యాసన లోపం క్రిందకు వస్తుంది. పఠన సంబంధ లోపం కిందకు వస్తుంది డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేది అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేది అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం క్రింది వానిలో? పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. ఇది వ్యతిరేక ప్రవచనం శిశు కేంద్రీకృత బోధనా విధానానికి. నెక్స్ట్ క్వశ్చన్. జీన్ పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏమిటి క్రింది వానిలో? బోధనా పరిపక్వతల మధ్య సంబంధం విభేదించిన ప్రధాన అంశం ఇది. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బర్ట్ సోపానాల్లో చివరి సోపానం ఏమిటి? పునర్విమర్శ. హెర్బర్ట్ సోపానాల్లో చివరి సోపానం రీక్యాప్చులేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం అనేది క్రింది వానిలో? జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏమిటి? మంత్రణ ప్రక్రియలో మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో ప్రాధాన్యత అంశం క్రింది వానిలో? జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అన్వేషణ మరియు అనుభవం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ క్రింది వానిలో? పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశను పిలుస్తారు. పూర్వ బాల్య దశను. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు.
వ్యక్తంతర ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పురులు అంటారు. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏదంటే స్వతంత్ర చరం. ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఎక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ? పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. రెండూ ఇష్టం లేవు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏమిటి క్రింది వానిలో? పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ క్రింది వానిలో? అమూర్త ప్రజ్ఞ. అవసరమయ్యే ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? శ్రమించడము, న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందున తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం ఏమిటి? తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏమిటి క్రింది వానిలో? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధిత సహిత, నిబంధిత రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో ఉంటాయి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు అనేవి. నెక్స్ట్ క్వశ్చన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యాసన బదలాయింపు రకం? అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఎక్కడ స్మృతి యొక్క రకం? స్మృతి రకం. క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం క్రింది వానిలో? రక్షణ అవసరం అనేది మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనది? కొంచెం కరెక్ట్గా చదవండి. చెందనిది. భావావేశ రంగానికి చెందనిది సునిశ్చితత్వం. భావావేశ రంగానికి చెందదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. అభ్యాసనం అనేది ఒక వయసుతో ఆగిపోతుందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. అభ్యాసనం అనేది ప్రయోజనాత్మకమైనది. అదేవిధంగా అభ్యాసనం అనేది గమ్య నిర్దేశకమైనది. అదేవిధంగా అభ్యాసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఏమిటి? ఉద్దీపన, సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అనేది? పోల్చటం. నెక్స్ట్ క్వశ్చన్.
బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త క్రింది వానిలో. బోబో బొమ్మలతో. బండూరా, ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్. గత అభ్యాసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది. గత అభ్యాసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? పురోగమన అవరోధం అవుతుంది అది. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రకుని విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం క్రింది వానిలో. నిర్దేశక మంత్రణం. నెక్స్ట్ క్వశ్చన్. సమృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. సమృద్ధిమత్వం. ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్. కృత్య నిర్వహణకు సంబంధించిన సరైన ప్రవచనం క్రింది వానిలో. విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర సందర్శనలు. నెక్స్ట్ క్వశ్చన్. బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారతం 20%. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలకు భారతం ఎంతంటే 20%. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది క్రింది వానిలో. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. ఇది దానికి సంబంధించింది కాదు. వీళ్ళని కూడా సరైనవే. భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి. అదేవిధంగా సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి. అదేవిధంగా వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసన పైకిలోని సోపానాల వరుస క్రమం క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అవసరం ఏర్పడము, లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, అదేవిధంగా లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడము, చివరగా గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించింది క్రింది వానిలో. పిల్లవాడి యొక్క చాలక వికాసం అనేది శారీరక వికాసానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ క్రింది వానిలో. మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. శ్రమించడము, న్యూనత. ఎరిక్సన్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం క్రింది వానిలో. పరిచ్ఛేద ఉపగమం.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదు. అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదని అనడంలోని రక్షక తంత్రం ఏమిటి? ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం క్రింది వానిలో? ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వికాస దశల్లో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. శైశవ దశలో వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యల్లో వైవిధ్యాన్ని. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం క్రింది వానిలో? సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్కు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమనే భయం కూడా ఉంది. ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. గార్డ్నర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏమిటి క్రింది వానిలో? దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు గార్డ్నర్ ప్రకారం చిత్రకారులు. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి 90 నుంచి 110 మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేది? శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్. గృహం బట్టలు అనేవి రక్షణ అవసరాలు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. ఉద్దీపన విచక్షణకి ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి క్రింది వానిలో? తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం? శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్ హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? 75%. మర్చిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు ఎవరు? బ్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసనం గురించి సరైన ప్రవచనం క్రింది వానిలో? అభ్యాసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. జడ్పీడి అనే భావన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించింది ఈ భావన. నెక్స్ట్ క్వశ్చన్. డిస్ఫేసియా దీనికి సంబంధించిన వైకల్యం. డిస్ఫేసియా భాషా సంబంధ భాషణ వైకల్యానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడి లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది. బోధనకు ఉపక్రమించే ముందుగా. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి? కార్యక్రమీయత అభ్యాసనం.
నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటి సోపానం ఏమిటి? సన్నాహం, ప్రిపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమం క్రింది వానిలో? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులను సంసిద్ధపరచడము, అదేవిధంగా కార్యక్రమాన్ని సమర్పించడము, పాఠ్య విషయాన్ని చర్చించడము, అదేవిధంగా విద్యార్థులను పరీక్షించడము, అదేవిధంగా పాఠ్యాంశాన్ని సమీక్షించడం చివరిగా. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది? మౌఖిక పరీక్షలను తొలగించడం అనేది NCF 2005 అభిప్రాయం కాదు. మిగిలిన కూడా సరైనవి. పుస్తకాధారిత పరీక్షలను అమలు చేయడము, స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు, సమయ పరిమిత పరీక్షల ఆవశ్యకత. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా? ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి. ఇవి కొన్ని ముఖ్యమైనవి. థ్యాంక్ యూ.